పాలకొల్లు 31 వార్డులో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మురుగు డ్రైనేజీలు మట్టి తొలగింపు పనులు చురుగ్గా సాగుతున్నాయి. గత 5 ఏళ్లుగా పనులు చేపట్టకపోవడంతో డ్రైనేజీలు పూడిక దశకు చేరుకుని మురుగునీరు పారుదల జరగక చిన్నపాటి వర్షానికి పలు నివాస ప్రాంతాలు ముప్పుకు గురవుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ సమస్య పరిష్కారానికి మున్సిపల్ అధికారులకు పట్టణంలోని అన్ని డ్రైనేజీలను మట్టి తొలగింపు పనులు చేపట్టాలని ఆదేశించడంతో పనులు చురుగ్గా సాగుతుండడంతో ప్రజలు మంత్రికి అభినందనలు తెలుపుతున్నారు. అండి చాలా కొన్ని సంవత్సరాల నుంచి మేము ఇక్కడ మరి ఈ మురికి బోధులు కట్టుకుని 45 సంవత్సరాల నుంచి కాపురాలు చేస్తున్నామంటే ఎప్పుడు కూడా మాకు ఏ విధమైనటువంటి సహకారపడి పనులు చేసిన వాళ్ళు లేరు. ఎవరిని అడిగినప్పటికన్నా కానీ ఎవరో ముందుకు వచ్చి చేయించేవారు లేరు. కానీ నేటి కాలానికి ఇప్పుడు కూడా 10 సంవత్సరాల నుంచి మట్టి తీయటం లేదు. బోధులు నిండిపోయి దోమలతో చాలా శ్రమ పడుతున్నాం. ఒక్కొక్కసారి అయితే ఇక్కడ విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళిపోవాలన్నంత ఆలోచన కూడా వస్తుంది ఆ బాధ పడలేక. కానీ ఇప్పుడు మరి కమిషనర్ గారు పూనుకుని మరి అలాగే ఎమ్మెల్యే నారాయణ గారు ఆయన పూనుకుని ఎంతో బాధ్యతగా పని చేస్తున్నారంటే మనసు లోతు వస్తుందండి ఇప్పుడు బట్టి. కానీ ఇప్పటికీ విముక్తి కలిగిందని మేము చాలా సంతోషిస్తున్నాం. మరి ఈ డ్రైనేజీలు కాడ ఉండాలంటే చాలా కష్టం. మాకు ఎదరాయనక కూడా డ్రైనేజీ అలాంటిది ఇప్పుడు పూనుకుని పని చేస్తున్నారండి. మరి చాలా బాధ్యత వహించినందుకు కూడా నిండా వందనాలు చెప్తున్నామండి. మరి ఇప్పటి వరకు కూడా ఎవరు అంత బాధ్యతగా ఇది మా పని అని చేసిన వాళ్ళే లేరు ఇంతవరకు కూడా. ఏదో చేస్తున్నాంలే అంటున్నారు అంతవరకే, కానీ ఎవరు కూడా చేయలేదండి. దయచేసి నేటికి మేము 45 సంవత్సరాల నుంచి మరి ఇక్కడ కాపురం చేస్తున్నామంటే ఈ నేటి కాలానికి ఇప్పుడు మాకు విముక్తి కలిగిందని మేము సంతోషిస్తూ రామనయ్య గారికి నిండా వందనాలు చెప్తున్నామండి. ఒకప్పుడు ఇల్లు గురించి కట్టుకునేటప్పుడు కూడా చాలా ట్రబుల్ వచ్చిందండి. చాలా విధంగా మరి మేము ఇల్లు కట్టేటప్పుడు కూడా ఇబ్బంది పెట్టారు. అప్పుడు కూడా ఆయన నిలబడి త్యాగం చేశారండి. అలాగే మరి ఆయన కూడా నిలబడి చేశారు. చాలా మా కొరకు నేను వెధవరాలని ప్రతి ఒక్కరిని అడిగినప్పుడు ఈ ఇల్లు కట్టకూడదు అన్నప్పుడు చాలా ఇబ్బంది పెట్టినప్పుడు కన్నా కానీ నేను 7 పిల్లలతో బ్రతికాను ఇక్కడ అని అడిగినప్పుడు చాలా సహాయం చేశారండి. దగ్గరకు వచ్చి ఆయన నిలబడి అన్ని విధాలని మరి వాదించి నిలబడి చేయించారండి. ఆయనకి ఎంతైనా మేము రుణపడి ఉంటాము. కానీ నిండా వందనాలు చెల్లిస్తున్నామండి.